తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా పిలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫ్యూచర్ కార్లో జర్నీ చేశారు. డ్రైవర్లెస్ కార్లో ఎక్కి ఆయన ప్రయాణం చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో పర్యటన సందర్భంగా ఆయన ఈ కారు ఎక్కారు. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన జర్నీ చేశారు. డ్రైవర్ అవసరం లేకుండా సెన్సార్లు, జీపీఎస్ ట్రాకింగ్ తో కారు ఎలా ప్రయాణిస్తుందో అడిగి తెలుసుకున్నారు. లిక్కర్ పాలసీ స్కామ్ కు సంబంధించి సీబీఐ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇప్పటికే ఈడీ కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో సీబీఐ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేజ్రీవాల్ తరపు లాయర్లు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై లైంగిక దాడి, హత్య ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఫోర్డా తెలిపింది. ఈ మేరకు పలు హాస్పిటళ్లలో నిరసనలో పాల్గొన్నారు వైద్య సిబ్బంది. ఢిల్లీ ఎయిమ్స్లోనూ అత్యవసర సేవలు మినహా ఇతర సేవలు నిలిచిపోయాయి. తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ఏపీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించారన్న వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించడం అత్యంత బాధాకరమన్నారు. వీరి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. రైతుల పట్ల చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్య వైఖరిని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా నిలదీశారు. 2023-24 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటి వరకు చెల్లించలేదని మండిపడ్డారు. దీనివల్ల రైతులకు ఉచిత పంటల బీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు జగన్. మళ్లీ ఓటుకు నోటికి టీడీపీ సిద్ధమవుతోంది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా పోటీకి దిగే యోచన చేస్తోంది. ఓటర్ల కొనుగోలుకు డబ్బున్న అభ్యర్థిని తెరపైకి తెచ్చింది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తిని తెరపైకి తీసుకొచ్చింది. గత ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి ఎంపీ సీటుకి ప్రయత్నించారు దిలీప్. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి నీరు వృధాగా పోతోంది. 19వ గేటు కొట్టుకుపోవడంతో నీరంతా సముద్రం పాలవుతోంది. గేటు గల్లంతుతో తుంగభద్ర ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. దీంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో సాగు, తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. బాపట్ల జిల్లాలో గ్రామ సర్పంచ్ భర్త వీధులు శుభ్రం చేశారు. అద్దంకి నియోజకవర్గంలోని పమిడిపాడు గ్రామ సర్పంచ్ అంజలి భర్త శ్రీధర్ తన స్నేహితులతో కలిసి చీపురు పట్టారు. పారిశుద్ధ్య కార్మికులకు వైసీపీ ప్రభుత్వంలో జీతాలు చెల్లించామని, ఇప్పుడు వారికి జీతాలు ఇవ్వకపోవడంతో విధులకు హాజరు కాలేకపోతున్నారని శ్రీధర్ అన్నారు. కేంద్రం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ముస్లిం సంఘాల నేతలు, వైఎస్ఆర్సీపీ నేతలు ఈ బిల్లును వ్యతిరేకించడం హర్షించదగ్గ అంశమని ముస్లిం పెద్దలు అన్నారు. ఈ బిల్లుపై టీడీపీ తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో కాణిపాక మరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. ఆలయ ప్రతిష్టను పెంపొందించే విధంగా ఆహ్వాన పత్రికలు ఉండాలని, చిత్తు పేపర్లో ముద్రించడం ఏంటని ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. తిరుమల ఘాట్ రోడ్లో చిరుత సంచారం భక్తులను, స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. మొదటి ఘాట్ రోడ్డు 55వ మలుపు వద్ద చిరుత సంచారాన్ని వాహనదారులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుతను బంధించేందుకు వచ్చేలోగా అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ అల్వాల్లో కార్మిక సంఘాల నేతలు కార్మిక సమ్మేళనం నిర్వహించారు. కాశీ సతీష్ కుమార్ను తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘాల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు అండగా ఉంటే ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకుంటామని సతీష్ కుమార్ భరోసా కల్పించారు. నాగార్జున సాగర్కు కృష్ణమ్మ వరద తగ్గింది. ప్రస్తుతం 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,17,000 కాగా అవుట్ఫ్లో 1,35,000 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగులుగా ఉంది. మరోవైపు సాగర్ అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కట్టారు. సిద్దిపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు సమస్యలను పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. 4 ఏళ్ల పెండింగ్ పీఎఫ్ డబ్బులు ఇవ్వాలని, సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. నల్గొండ జిల్లా కట్టంగూరులో గంజాయి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 18,000 రూపాయల విలువైన గంజాయిని సీజ్ చేశారు. ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తామని, నల్గొండను గంజాయి రహిత జిల్లాగా మారుస్తామని ఎస్పీ శరత్ చంద్ర చెప్పారు. వనపర్తి జిల్లా దేవరకద్రలో మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యటించారు. మదనాపురం వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. అనంతరం మదనాపురంలోని కొన్నూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు గిరిజనులు. వివాహం కాని యువతులు శ్రావణ మాసం మొదట్లో ఎంతో భక్తి శ్రద్ధలతో తీజ్ పండుగను జరుపుకుంటారని గ్రామస్తులు వెల్లడించారు. గిరిజనుల సంప్రదాయానికి తీజ్ పండుగ ప్రతీక అని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఆజాద్ పేరుతో మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో మోసపు ఎత్తుగడలతో ప్రజాయుద్ధాన్ని నిర్మించలేరని పేర్కొన్నారు. విప్లవ ద్రోహులను, కోవర్టులను మావోయిస్టు పార్టీ ప్రజలు ఎప్పటికీ క్షమించరంటూ హెచ్చరించారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని పైనంపల్లిలో జాతీయ రహదారిపై గ్రామస్తులు బైఠాయించారు. జాతీయ రహదారి పనులు నెమ్మదిగా సాగుతుండటంతో తమ రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు చెప్పినా కాంట్రాక్టర్ పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా రాళ్లగూడెం విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు నిత్యం అవస్థలు పడుతున్నారు. 2 కిలోమీటర్ల దూరంలో ఉండే పర్ణశాల పాఠశాలలో వీరు చదువుకుంటున్నారు. రోజు పిల్లలు నడుచుకుంటూ వెళ్తుండటంతో తల్లిదండ్రులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ బెంగళూరు హైవేపై స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్తో అదుపు తప్పి రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి గాల్లోకి ఎగిరి కింద పడి స్పాట్లోనే మృతి చెందాడు. అతి వేగమై ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి పిఎస్లోని సిఐఎస్ఐలపై వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో సిపి అంబర్ కిషోర్ ఝా ఇరువురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్లో వరద బీభత్సం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉనా జిల్లాలోని వాగు ఉప్పొంగడంతో కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 2 గల్లంతయ్యారు. మృతుల్లో 8 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. 2024 PK2 అనే గ్రహశకలం భూమికి అత్యంత సమీపంగా రానున్నట్టు నాసా పేర్కొంది. ఈ గ్రహశకలం గంటకు 31,380 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్టు తెలిపింది. మరో 13 గంటల్లో భూమికి అతి సమీపంలో వస్తున్నట్టు నాసా తాజాగా వెల్లడించింది. పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి. దాదాపు 3 వారాల పాటు ఉత్కంఠభరితంగా కొనసాగిన ఈ విశ్వ క్రీడల్లో 40 పసిడి పతకాలతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా అదే స్థాయిలో గోల్డ్ సాధించిన చైనా రజతాల్లో వెనుకబడి 2వ స్థానానికి పరిమితమైంది. భారత్కు గతసారి ఒలింపిక్స్లో కంటే 1 పతకం తక్కువ వచ్చింది. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.